మనం అయితే చెట్టు కొడతా అంటే గొర్రెలు వచ్చి మేస్తానే ఇట్లుంటుంది. ఇక గొర్రెల కాడి కష్టాలంటే ఇక భరించాలి, కష్టం అంటే ఇంతే. వీటితో మస్తు ఇబ్బంది ఉంటుంది, తప్పదు. ఇక ఇది కొట్టాలి, ఇంకా చెట్టు కొట్టాలి, సగం అయింది, సగం కొట్టాలి ఇంకా. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నవీన్ యాదవ్. ఇలా వీడియో ఏంటంటే మనం అయితే చాలా రోజుల తర్వాత గొర్రెకాడికి అయితే పోతాను. ఇలా ఎట్లుంటుంది, ఎండ అయితే కొడుతుంది, మన పరిస్థితి ఎండకి ఎట్లుంటుంది మరి. చాలా రోజుల తర్వాత పోతాను, ఎందుకంటే ఇక ఇబ్బంది పెడతాయా మరి మంచిగా మేస్తాయా. మొన్న రీసెంట్గా అయితే పోతే మరి భారీ ఘోరంగా ఇబ్బంది అంటే ఇబ్బంది పెట్టినాయి వర్ల పొంటి. చూద్దాం మరి ఈసారి అయితే ఎట్లుంటుంది మన పరిస్థితి, ఎండకు అయినా ఎట్లా మేస్తాయి ఏంది అనేది. మన అయితే చిన్న ఒక 3 గొర్రె పిల్లలు ఉన్నాయి, అవి వేసుకొని ఏడ్చుకొని వెళ్ళిపోవాలి. ఇవాళ తొందరగా ఎడతాను మ్యాక్సిమం. ఇప్పుడైతే 11-12 ఏమవుతుంది, చూద్దాం. సో ఇక మనం అయితే ఈ చిన్న 3 పిల్లలు అయితే వేసుకొని పోతాను. ఎప్పుడైనా ఈ జాలి కట్టుకోవాలి, ఎందుకంటే ఈ పిల్లలు వేసిన జాలి కాబట్టి ఇది కట్టుకోవాలి. జాలి అయినా తడికైనా వాళ్ళైనా కట్టుకోవాలి, ఎందుకంటే కుక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గా అయితే ఒక కాడ నాకు వేసిన కాడ అయితే ఒక ఆయన చెప్పిండు 30 పిల్లల దాకా ఏమో కొరికేసినాయి అట అన్నీ. సో మనమైతే వెళ్ళిపోతాను రోడ్డు పండి పోయి చూడాలి అలా మీద ఎట్లుంటుంది, ఎట్లా చేస్తాయి అని. ఇప్పటికైతే రోడ్డున కొంచెం మెల్లగానే పోతాయి, చూడాలి మరి ముందు ఎట్లుంటుందో వ్యవస్థ అనేది. చలో రైట్. ఇక కొయ్యకాలను అయితే తోలినా, ఇక మేస్తానే మరి కొద్దిగా. ఇప్పటికే కొద్దిగా ఆగుతలేవు కానీ ఆగటాలు ముద్దుగా వచ్చి హడి. ఇక మంచిగా మేస్తానే. ఇక వరి కోసినాం, మా ఇంకో ఎకరం అంతా కోసినాం. ఇక ఇలా తోలినా మేస్తానే. ఇక వడ్లు అయితే మంచిగా వేనవి తింటానే. మేసేదానికైతే ఇవాళ ఇబ్బంది ఏం లేకపోతే ఎండే మంచిగా కొడుతుంది, నీళ్ళు దొరికేటట్టు లేవు. గొర్రె అయితే ఒకసారి తాగినా కానీ మేము ఇంతవరకు అయితే తాగలే నీళ్ళు మరి. ఓ మళ్ళీ అటు ఉరుకుతానే గొర్రె. మడిగట్లా తింటానే మంచిగా. వరి కోసినందుకైనా ఇలా బత్తం పడ్డట్టే, చూడాలి మరి పొద్దుకి వరకు మరి ఇంకెంత ఆగని చెప్తావు. ఇవరి రకం అయితే ఉరికిచ్చినాయి, కొంచెం ఇబ్బంది పెట్టినాయి. ఇక వీడియో తీయలేకపోయినా ఇబ్బంది అయితే మంచిగా పెడతానే. మనం వచ్చిన రోజు ఇబ్బంది పెడతానే, మరి రోజు ఇబ్బంది పెడతానే తెలుస్తలేదు నాకైతే. వచ్చిన రోజు అయితే మొన్నసారి వచ్చినా ఆ రోజు ఇబ్బంది, ఇవాళ వచ్చినా మళ్ళీ ఇవాళ ఇబ్బంది పెడతాయి. చూడాలి ఇక మన పరిస్థితి అంటేనే ఇక ఇట్లుంటుంది వచ్చి గొర్రెతోని. ఎంతైనా ఇక గొర్రెల కష్టాలకే తెలుస్తుంది గొర్రె కట్టడం ఏందనేది. ఇక అటు ఇటు ఉరుక్కుంటానే అయితే మేస్తానే, ఒడ్లో పోయింటి అటో ఇటో తిప్పలు పెట్టుకుంటానే అయితే మేస్తానే గొర్రె. ఇక మా బాబాయ్ గొర్రె పొద్దుకి అయితే చెల్లి వచ్చింది పాపం, అంతగా కోసినంత రక్తం అనేది తీసిలాట. నేను కూడా అది చూడలేదు, నేను అయితే గొర్రెల కాడికి వెళ్ళలే. చాలా రోజులు అవుతుంది నేను అయితే గొర్రెల కాడికి పోక. రేపటి మంచిగా నీళ్ళు వారినాయి, మక్క ఉన్న పండి మంచిగా తింటానే. అన్ని కాసగంటలు గడ్డి అంత ఇరెత్త మంచిగా తింటానే. హై Incoming call from M. Prashanth Anna GPL identified by Truecaller. అయ్యో ఇళ్ళనే అయితే మేస్తాను, ఇళ్ళకెళ్ళి అయితే ఇక వడ్లు మంచిగా ఇళ్ళనే ఉంటాయి కాబట్టి ఇక మేము ఇళ్ళనే ఆగబడతాను. ఇక పోవాలి బయటికి పోయి ఇట్లా నీళ్ళ చూయించుకొని రావాలి. గొర్రెకు ఎండ మంచిగా దంచి కొడుతుంది అలా. ఇక ఉరికినే దమ్ము ఇక మేసినట్టు ఇంకా కడుపు నిండా మేస్తాను. ఇక వడ్లకైతే ఇంట్లో ఆడతాను, అటో దమ్ము ఇటో దమ్ము ఒకటే ఉరుకుతాను ఒక్కకాడ ఆగకుండా. ఇక ఇబ్బంది పెడతాయో చూడాలి. ఇక నీళ్ళకి అయితే నీళ్ళు చూడాలి, నన్ను పోయి పెట్టాలి, ఇంట్లో ఆడాలి. నీళ్ళు ఏడున్నాయో గొర్రె కానీ.
ఈ వడ్ల పంట అయితే మంచిగా మేస్తానే గుర్రాన్ని. గుర్రు కొంచెం ఖరాబ్ అయినట్టు అయితే కొడుతుంది, కొంచెం అయితే వీక్ అయినాయి. ఇక ఇంకొక నెల రోజుల దాకా ఇట్నే ఇబ్బంది ఉంటుంది. ఇక నెల రోజులు అయిందంటే మళ్ళీ మొక్క చేనులు కోసుకొని ఇక మేపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇక ఈ వడ్ల పొంటి, చిలకల పొంటి, మాడికట్ల పొంటి అట్లా మేపుకుంటూ రావాలి. ఇంకొక నెల రోజులు కష్టపడితే ఇంత లేకుండా ఇంకో నెల 25 రోజులు అవుతుంది. ఇక కోసి అన్నీ చేసేసరికి నెల 25 రోజులు అవుతుంది. అంతలోపు అయితే ఈ మడికట్ల పండి అటు ఇటు మంచిగా కొద్దిగా యాపాకు అదొకటి ఇదొకటి కొట్టుకొని మేపుకోవాలి, తప్పది. రోడ్డు పంట అయితే పోతున్నాం నీళ్ళు పెట్టుకురానికి గుర్రకు. వస్తానే వెనక అన్నీ ఎండ అయితే దంచి కొడుతుంది, అలా నరకం చేస్తుంది ఎండ. దూపు అంటే దూపు అవుతుంది కానీ ఇంకా గొర్రెలు అయితే ఆగుతలేవు. నీళ్ళు అయితే ఇంతవరకు నీళ్ళు అనేది తాగలే. వస్తాను వెనుక వీళ్ళు అక్కంచెల్లి. మా బాబాయ్ అయితే వెనుకున్నాడు, ఇంకా బండ్లు అయితే మత్తలేవు. చేనులకు అటు ఇటు ఇబ్బంది అంటే ఇబ్బంది, మస్తు గోస పెడతానే గొర్రెల ముసత్తాంది ఘోరంగా. ఎండ చూడొచ్చు ఎంతగానం కొడుతుందో ఇవాళ. ఇక ఏమన్నా ఈ కొయ్యకాలు ఈగురలోనే మేయాలి. ఇక కొయ్యకాలు ఈగురు తింటే కొద్దిగా ఇక ఉరుకుడు అనేది తప్పుతుంది. చిలకలలో పోతే ఏం లేదు, ఎక్కడేం లేదు. ఈ కొయ్యకాలు ఈగురు అదొకటి ఇదొకటి తింటాంటేనే అట్లా కొద్దిగా కథ కడుతుంది. ఇక ఇంకా నీళ్ళు అయితే పెట్టలే, నీళ్ళు ఎక్కడ దొరుకుతలేవు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది అంటే టైం వచ్చి ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంతవరకు అయితే గొర్రెలకు నీళ్ళే దొరకలే. మన గొర్రెలు అయితే ఇంతవరకు అయితే నీళ్ళు తాగలే. ఇప్పుడైతే టైం అయితే 3:30 అవుతుంది. పొద్దుంచెల్లి ఒకటే మేసుడు ఒకటే ఉరుకుడు, ఒక కాడ అయితే రికం వస్తలేవు మమ్మల్ని. ఇదే ఇబ్బంది. గొర్రె పిల్లలు అయితే నీళ్ళు తాగుతాయి అన్నీ. కొన్ని తాగిన గొర్రెని సో మనం అయితే ఇప్పుడు ఈ చెట్టు కొట్టాలి. గొర్రెలకు ఎక్కడ గడ్డి లేదు, ఇబ్బంది పెడతానే. మనం అయితే చెట్టు కొడతా అంటే గొర్రెలు వచ్చి మేస్తానే. ఇట్లుంటుంది ఇక గొర్రెల కాడి కష్టాలంటే, ఇక భరించాలి కష్టం అంటే ఇంతే. వీటితో మస్తు ఇబ్బంది ఉంటుంది, తప్పదు. ఇక ఇది కొట్టాలి, ఇంకా చెట్టు కొట్టాలి. సగం అయింది, సగం కొట్టాలి. ఇంకా యాపా కొట్టుడు అయితే అయిపోయింది. మేస్తానే గొర్రాన్ని. మడికట్లు అయితే గడ్డి ఎరక తింటానే, కాల పెట్టిన దాంట్లో మంచిగా నానితే మొక్క నానితే ఇళ్ళనే మెత్తానే. సాయంత్రం పూట 5 అవుతుంది. సో మనం అయితే ఇప్పుడు గొర్రెలు ఆపుతాం అన్నిటిని. ఆల్మోస్ట్ మన సగానికి ఎక్కువ వెళ్ళిపోయినాయి, అక్కడ ముందట ఉన్నాయి. జాడి హడి మన అయితే వాళ్ళు ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ గొర్రెల వాపుడు అయితే అయిపోయింది. సో గొర్రెల వాపు కూడా అయితే అయిపోయింది. ఇక మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ అందరికీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయని. థ్యాంక్ యూ ఆల్ అందరికీ. బాయ్.